ఉన్నారు అనేది సర్వే చేసుకోవాలి. తర్వాత అట్లనే మనకు సిఆర్పిలు గత సంవత్సరం లోపల అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్లో చేర్చినాము, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసుకుంటారు ఈ దాంట్లో ఈ సర్వే లోపల. అట్లే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సర్వేను మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సర్వేను మానిటర్ చేసి డ్రాప్ అవుట్ ఉన్న చిల్డ్రన్స్ ను ఇన్ఫర్మేషన్ ను మనము ఆన్లైన్ లోపల అంటే మనకి ఇది చైల్డ్ ఇన్ఫో లోపల అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ చైల్డ్ ఇన్ఫో లోపల ఉన్న డ్రాప్ అవుట్స్ ఎంతమంది, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఈ సర్వే లోపల భాగంగా మనం తెలుసుకుంటాము. అయితే డ్రాప్ అవుట్ బాక్స్ ను లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది, తర్వాత మనకు విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అని ఉంది కదా, ఆ విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ లోపల ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ ఎంతమంది, మనకు ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది, అనేది మనం గత చాలా సంవత్సరాల నుంచి మనం అప్డేట్ చేస్తున్నాము. అది కూడా అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా అప్డేట్ చేయాల్సిందే ఉండే, మనము ఈ సంవత్సరం కూడా అప్డేట్ చేసి డ్రాప్ అవుట్ లోపల ఎంతమంది ఆ విఆర్ ప్రకారంగా మనకి డ్రాప్ అవుట్ బాక్స్ లోపల ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని చూసి అది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ పోర్టల్ లోపల కూడా మనం ఈ దాన్ని మనము చూడాల్సిన అవసరం ఉంటది. ఆన్లైన్ లోపల ఇప్పుడు డ్రాప్ అవుట్ ఎంతమంది ఉన్నారని చూసి అప్లోడ్ చేయాల్సి ఉంది. తర్వాత మనకు ఐడెంటిఫై చేయాలి ఇది డ్రాప్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ మనకు 0 to 14 years అంటే మన పాఠశాల లోపల 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా పాఠశాల లోపల ఏదో ఒక దగ్గర ఎన్రోల్ అయి ఉండాలి. అది మనకు ఎక్కడైనా ఉంటే మన సిఆర్పిలు వెంటనే మనకు ఈ సర్వే ద్వారా తెలుసుకొని ఏదో ఒక పాఠశాలకు లింకప్ చేయాలి, వాళ్ళని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఎంఈఓ సార్ నీలకంఠం సార్ మాట్లాడతారా? 2 నిమిషాలు. ఎంఈఓ గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ సార్ డీటెయిల్ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఎంఈఓ గారు, ఎంఈఓ మెదక్ గారు మాట్లాడండి సార్. ఓకే ఓకే సుభాష్ సార్ అన్నగారు. సుభాష్ సార్ ఫస్ట్ ఆర్పి మాట్లాడదాం మనం. చంద్రశేఖర్ సార్. ఓకే సార్ శేఖర్ సార్ ఉన్నారా? చంద్రశేఖర్ సార్ ఉన్నారా? అయితే ఇప్పుడు ఉన్నారనుకుంటా సార్. చంద్రశేఖర్ సార్ ఉన్నారా? సార్ మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారా? ఫోన్ చేసి చెప్పండి. మన సంతోష్ సార్ అన్మ్యూట్ అయ్యారు సార్. సార్ చంద్రశేఖర్ సార్. శేఖర్ సార్ ఇంకా మీరు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారు. సార్ హలో స్టార్ట్ చేయండి. సార్ తర్వాత ఎంఈఓ మెదక్ గారు ఉన్నారు మాట్లాడాల్సింది, తర్వాత డిఓ గారు ఉన్నారు. నెక్స్ట్ ఓకే చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత లాస్ట్ మాట్లాడిపిద్దాం వాళ్ళని. గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, సెక్టర్ ఆఫీసర్ సుభాష్ సార్ గారికి, గౌరవ ఎంఈఓలు, గైడ్ హెచ్ఎంస్, సిఆర్పిస్, మిస్ కోఆర్డినేటర్స్, ఐఈఆర్పిస్ అందరికీ నమస్కారాలు సార్. హలో, ఆర్ ఏబుల్ టు లిసన్ సార్? ఓకే వినిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వే అనేది చాలా ముఖ్యమైనటువంటి సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి 15 డిసెంబర్ 2020 సెటిలర్ రావడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దాని ప్రకారంగా మరి మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష నుంచి కూడా మనకి 31/12/2020 ఈ సర్క్యులర్ రావడం. మరి ఈ సర్క్యులర్ ప్రకారంగా మనం మన మండలాల్లో ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ని ఆ సర్వే చేయాల్సినటువంటి పని ఉంది. మరి ఇది సర్వే టు ఐడెంటిఫై అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ యూ షుడ్ బిగిన్ ఫ్రమ్ 4th to 15 జనవరి. అండ్ మన జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యాన్యువల్ వర్క్ ప్లాన్ అండ్ బడ్జెట్ కమిటీ మరి ఈ సంఖ్య ప్రకారంగానే మనకి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ వాళ్ళు ఏ పాఠశాలలో కూడా నెవర్ ఎన్రోల్డ్ అవ్వచ్చు, వాళ్ళు కంప్లీట్ డ్రాప్ అవుట్స్ అవ్వచ్చు. మనకి 6 to 14 years మన టార్గెట్ గ్రూప్ ఈస్ 6 to 14 years మధ్యన మరి మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళని ఏ విధంగా హౌ బెస్ట్ వీ కెన్
ఎన్రోల్ ఇంటూ గెట్ దెమ్ అడ్మిట్ ఇంటూ స్కూల్స్ అనేది కూడా మనం ఈ సందర్భంగా మనం ఐడెంటిఫై చేసినట్టయితే మరి తప్పకుండా we can find a way out. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మనకి తెలుగులో మొత్తంగా 38 కాలమ్స్ ఇచ్చారు. 38 కాలమ్స్ ప్రొఫార్మా ఉందండి. ఈ 38 కాలమ్స్ ప్రొఫార్మాలో ముందుగా సీరియల్ నంబర్, అర్బనా రూరలా, ఇంటింటి సర్వే చేస్తాం కాబట్టి ఇంటి నెంబర్, బాలుడు అయితే బాలుడు లేదు వారి ఇంటి పేరు ఏంటి, బాలుడు లేదు బాలిక వాళ్ళ ఇంటి పేరు, సర్నేమ్, బాలుడా బాలికనా వాళ్ళ పేరు రాయాలి. ఆ తర్వాత బాయ్ గర్ల్, బాలుడు అయితే బాలుడు బాలిక అయితే బాలిక రాయాలి. ఆ బాలుడు లేదు బాలిక యొక్క ఆధార్ నెంబర్, తర్వాత పుట్టిన తేదీ, 9th కాలం వచ్చేసి వాళ్ళ ఏజ్ ఏంటి, 10th కాలంలో తల్లి పేరు, 11th కాలంలో తండ్రి పేరు, తర్వాత 12th కాలంలో తండ్రి లేదా తల్లి ఫోన్ నెంబర్. ఓకే సార్. 13th కాలం వచ్చేసి తల్లి తండ్రి వాళ్ళ యొక్క జీవనాధారం ఏంటి, వాట్ ఈస్ ఏ లైవ్లీహుడ్. ఆ తర్వాత నేబర్హుడ్ లోనే వాళ్ళు ఉంటున్నారా లేదా ఎక్కడ, వాళ్ళ రెసిడెన్స్ ఏంటి ఎక్కడ అనేది. నెక్స్ట్ వచ్చేసి 15th కాలంలో వారి యొక్క కోడ్ అండి, కోడ్ ఉంటుంది. ఆ తర్వాత కోర్స్ అని చెప్పేసి మనకి ఒక లిస్ట్ వేరే సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సు ప్రకారంగా ఒకవేళ వ్యవసాయం అయినట్టయితే ఇంకా వేరే ఏదైనట్టయితే ఇతర కోర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 18th కాలంలో వాళ్ళ యొక్క అల్పసంఖ్యాక వర్గం అయితే వేరే కోడ్ ఉంటుంది. సామాజిక వర్గం ఏంటి ఆ కోడ్ వేయాలి. ఆ తర్వాత జన సామాజిక వర్గం, ఉపకులం. ఇప్పుడు చూడండి క్యాస్ట్, సబ్ క్యాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీస్ ఉంటారు, బీసీస్ లో గౌడ్సా, ముదిరాజా ఏంటి అనేది. ఎస్సీస్ లో అయితే మరి ఎస్సీ, మాల, మాదిగ, బుడగ, జంగమ ఇతరత్ర ఏమి ఉన్నాయి అనేది ప్రతి దానికి కోడ్ ఉంది సార్. ఆ కోడ్ అనేది మీరు కాలర్ 18 లో వేయాల్సి ఉంటుంది. 19th వచ్చేసి మాతృభాష. ఆ తర్వాత 20th కాలం వచ్చేసి విద్యార్థిని, వాళ్ళకి కోడ్స్ ఉన్నాయి. మరి ఏ వయసులో బడి మానేయడం జరిగింది, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఏ స్కూల్ ఏ క్లాస్ లో ఏ ఏజ్ లో వాళ్ళు మానేస్తారు అనేది మనం కాలర్ నెంబర్ 20th లో చేయాల్సి ఉంటుంది సార్. 22nd వచ్చేసి ఏ పాఠశాల నుంచి వాళ్ళు బడి మానేశారు. సార్ అందరికి వినపడుతుంది సార్? ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ టు ఎవ్రీబడి? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ తర్వాత వచ్చేసి 23rd కాలం సార్. మధ్యలో బడి మాని వేసినట్టయితే ఇప్పటి వరకు బడిలో చేరకపోవడానికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ది రీజన్స్, ఆర్ ది వర్కింగ్ యాజ్ ఎ చైల్డ్ లేబర్, లేదు ఇంట్లోనే వాళ్ళ వ్యవసాయ పనులు పనిచేస్తా ఉన్నారా. ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు నారాయణఖేడ్, జైరాబాద్ సైడ్ తీసుకుంటే అయితే ముఖ్యంగా పత్తులు ఏరడానికి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. స్కూల్ పంపమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా దే ఆర్ గివింగ్ ఏ డెఫ్ ఇయర్. దే నాట్ ఆల్ లిస్నింగ్ టు హౌ బెస్ట్ వీఆర్ కన్విన్సింగ్ ఇస్ ఆల్ గోయింగ్ టు హియర్. సో ఆ విధంగా ఇంట్లో ఉండి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకి ఏమైనా సాయం చేస్తున్నారా, అదంతా కూడాను కాలర్ నెంబర్ 20లో వస్తుందండి. 21 వచ్చేసరికి 24th వచ్చేసరికి వారికి వెరీ ప్రత్యేక అవసరాల పిల్లల గురించి దీంట్లో మనం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఏమైనా ఉన్నట్టయితే, అంగవైకల్యం ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే దాని గురించి అలా నోట్ చేయాల్సి ఉంటుంది 24th లో. 25th వచ్చేసి అయితే వలస వచ్చిన వారి పిల్లలు, ఏంటంటే ఈ బీహార్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ ఆర్ మధ్యప్రదేశ్, సమ్ అదర్ స్టేట్స్, ఫ్రమ్ అదర్ స్టేట్స్ మైగ్రేట్ టు తెలంగాణ అలా వచ్చినట్టయితే వాళ్ళ డాటా ఈ కాలర్ నెంబర్ 25th లో వేయాల్సి ఉంటుంది. 26 వచ్చేసి 3 సబ్ కాలమ్స్ ఉన్నాయి సార్. పిల్లలు బడిలో చేర్పించవచ్చు, పాఠశాల పేరేంటి, యూడైస్ కోడ్ ఏంటి, ఏ తరగతిలో చేర్పించారు అది రాయాల్సి ఉంటుంది.
బడిలో చేరగోరే వారి పేర్లు కోర్స్ ఉన్నాయి సార్. అవి 28th కాలం వచ్చేసి చేయదగు కార్యక్రమం. మరి వాటికి కూడా కోర్స్ ఉన్నాయి సార్. ఆ కోర్సు ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కూడా మరి జిరాక్స్ చేసి ఇవ్వమని చెప్పేసి ఆయా మండల విద్యాధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో ఈ అవుటర్ స్కూల్ చిల్డ్రన్ మరి వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు వేరే ఎక్కడైనా పనిలో ఎంగేజ్ అయ్యారా, లేకపోతే మరి ఇతరత్ర వేరే షాప్స్ లో కానీ హోటల్స్ లో కానీ అట్లా ఉన్నారా ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ యాజ్ వీఆర్ ఇన్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్, ఇస్ ఎ గ్రేట్ డిజాస్టర్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని COVID-19 నార్మ్స్ ని అనుగుణంగా మనం ఈ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా హెచ్ఎన్స్ కానివ్వండి, కాంప్లెక్స్ హెచ్ఎన్స్, వీటిని కాంప్లెక్స్ హెచ్ఎన్స్, ఎంఈఓస్, డిఎల్ఎంటీస్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. మరి ఇది ఎప్పటికప్పుడు వెంటనే మరి మండల్కి మిస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ మీరు కోఆర్డినేట్ చేసి డాటాని వెంట మీరు ఇది చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇది నాట్ ఓన్లీ రెగ్యులర్ స్కూల్స్, ఈవెన్ కేజీవీస్ కానివ్వండి, ఆల్ రెగ్యులర్ స్కూల్స్, కేజీవీస్, రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్. మరి గత సంవత్సరంలో మరి సిఆర్పిస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తుంటారు. ప్రతి మండలిని కొన్ని క్లస్టర్స్ గా విభజించాం కాబట్టి ఆయా క్లస్టర్ సిఆర్పిస్ కి మరి పూర్తి అవగాహన ఉంటుంది. మరి ఈ విధంగా సిఆర్పిస్ అండ్ డిఎల్ఎంటీస్ వారు మనకి టీచర్స్ కి దీంట్లో ఈ సర్వేలో మరి ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా మన టార్గెట్ గ్రూప్ ఈజ్ 6 to 14 years. మరి వాళ్ళ డాటా ఎప్పటికప్పుడు కూడా మన మిస్ కోఆర్డినేటర్స్ కి, కంప్యూటర్ ఆపరేటర్స్, ఐఈఆర్పిస్ వీళ్ళందరితో సహకరిస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ డాటాని అప్లోడ్ చేసి, ఎస్పెషల్లీ వీ హావ్ టు ఫోకస్ ఆన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. స్పెషల్ గా పోర్టల్ ఉందండి, దాంట్లో మన డాటాని అప్లోడ్ చేయని చెప్పేసి కూడా వాటికి కావాల్సినటువంటి కోడ్స్ కూడా ఒక షీట్ లో ఉన్నాయండి. ఆ కోడ్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మొత్తం అంతా కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎన్స్ అంతా కూడా ఈ అవుటర్ స్కూల్ చిల్డ్రన్ డాటా వాళ్ళ కాంప్లెక్స్ వైజ్ కూడా మరి వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫై చేసినటువంటి దాన్ని మళ్ళీ అవుటర్ స్కూల్ చిల్డ్రన్ ని వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేశారు, మరి ఆ నంబర్ ఆఫ్ అవుటర్ చిల్డ్రన్ ఇన్ ద డ్రాప్ బాక్స్, మరి వాళ్ళని ఐడెంటిఫై చేశాక హార్డ్ కాపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ అన్ని కూడాను మరి మనం ఆ డ్యూ డేట్, ఆ నిర్ణీత గడువు తేదీ లోపలనే ఎంఆర్స్ కి మనం అందించాల్సి ఉంటుంది. తదనంతరం ఎంఆర్సి మిస్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, కంప్యూటర్ ఆపరేటర్స్ కానివ్వండి, అదే స్కూల్ చిల్డ్రన్ పోర్టల్లో దాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా మరి మండల విద్యాధికారులు కానివ్వండి, సిఆర్పిస్ కానివ్వండి, అందరి మీద గురుతర బాధ్యత ఉంది. మరి స్కూల్ కాంప్లెక్స్ సెక్షన్స్ కూడా మరి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అందరి సహాయ సహకారాలతోటి ఈ మండల్ అదర్స్ అవుటర్ స్కూల్ చిల్డ్రన్ డాటాని మరి విజయవంతంగా ఈ పోర్టల్లో చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇన్ సాఫ్ట్ అండ్ హార్డ్ కాపీస్ కూడా ఈ బిఫోర్ డేట్ లోగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి మొత్తంగా కన్సాలిడేటెడ్ డిస్ట్రిక్ట్ ది అవుటర్ స్కూల్ చిల్డ్రన్ అయ్యాక మరి మన జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ప్లీజ్ కీప్ ద చిల్డ్రన్ అవే ప్లీజ్. We were conducting Zoom meeting for a special purpose. Please, I request the people concerned to keep the children away from Zoom meeting. It will be disturbing one and all. Kindly oblige. So, ఈ కన్సల్టేట్ డేటాని మన డిఓ గారికి ఏమండి అదే స్కాన్ కాపీ చేసేసి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కి పంపించాల్సి ఉంటుంది. మరి దానికి మనం తీసుకున్న చర్యలన్నింటినీ కూడాను జస్టిఫై చేస్తూ తగిన విధంగా మరి జిల్లా డిస్ట్రిక్ట్ డ్రాప్ బాక్స్ డాటాను కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. దీనికి గాను స్టేట్ ఆఫీసర్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ టు మానిటర్ an ongoing outer school children survey and they are going to complete it within the stipulated time. Let's hope so.
ఆ తర్వాత ఇంకా if any lapses are found, it won't look nice, but every care we have to take from in every step, whatever the data we are going to upload, it should be true facts only should be taken into consideration. That very fact should be uploaded. అందరూ ఈ సర్వేలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన కూడా అందరికీ నమస్కారాలు చెబుతూ ఏంటంటే మీకు డౌట్ వచ్చినా కూడా ఆఫీస్ కానివ్వండి, స్టేట్ ఆఫీసర్ మన సుభాష్ గారిని కానివ్వండి, అందరినీ ఈ కన్సర్న్ వాళ్ళని అడిగి మేము క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఇది తెలుగులో అయితే మొత్తంగా 28 కాలమ్స్ ఉంది. ఈ ప్రొఫార్మస్ కూడా ఇవ్వబడతాయి. దాంట్లో ఈ ప్రొఫార్మాలో ఎన్యూమరేట్ చేసినటువంటి సిఆర్పి కానీ, డిఎల్ఎంటి కానీ, ఐఆర్పి కానీ వాళ్ళు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లేటర్ ఆన్ ఇట్ విల్ బి సైన్ బై క్లస్టర్ హెచ్ఎం, అదే కాంప్లెక్స్ హెచ్ఎం కానివ్వండి, ఎంఈఓ గారి సంతకంతో జిల్లాకి పంపిస్తామండి. సార్ ఇంకా ఏమైనా ఉంటే అడగండి సార్. హలో చంద్రశేఖర్ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అడిగినప్పుడు క్లారిఫై చేద్దాము. డెఫినెట్లీ. ఎంఈఓ గారు, మెదక్ ఎంఈఓ గారు ఇంటరాక్ట్ 5 minutes. Thank you very much for giving me this opportunity, sir. Thank you very much. థ్యాంక్ యూ. సార్ ఉండండి, మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తారు కానీ. ఓకే ఓకే, ఈరోజు ఎంఈఓ సార్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పాల్గొన్నటువంటి గౌరవ డిఓ గారు, సుభాష్ గారు వస్తలేదా? వస్తుందా? ఓకే సార్, ఓకే వస్తుందా? వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే, ఈరోజు మన జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి గౌరవ డిఓ గారు, అదేవిధంగా సెక్టర్ సుభాష్ గారు, దీని యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి నరసింహులు సార్ అండ్ ఆర్పిస్ చంద్రశేఖర్ సార్, మిగతా ఈ పాల్గొంటున్నటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ఎంఐఎస్లు, డాట్ అండ్ ఆపరేటర్స్, సిఆర్పిస్, ఐఆర్టీస్, డిఎల్ఎంటీస్ అందరు కూడా నా యొక్క నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది గతంలో మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి అంశమే, ఇది కొత్త ఏం కాదు. ఒకటే ఏంటంటే ఈ ఫీల్డ్లో చేసేటటువంటి సిఆర్పిస్, ముఖ్యంగా ఈ ఐఆర్టీస్, సిఆర్పిస్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో, ఎందుకంటే గతంలో మనకు పాఠశాలలు ఉండేవి కాబట్టి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కోఆపరేషన్ కూడా చాలా అవసరం ఉండేది. కానీ ఈరోజు మాత్రం సిఆర్పిస్ మాత్రమే మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆధారంగా తీసుకెళ్ళి మీకు ఇచ్చినటువంటి ఫార్మాట్లో ఉన్నటువంటి ప్రొఫార్మా ప్రకారంగా, వాటి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా, కోడ్ ప్రకారంగా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఎందుకంటే అవుట్ ఆఫ్ స్కూల్ ఇప్పుడు మనం ఈ ఉన్నటువంటి వాటి మనం అప్డేట్ చేసినట్టయితే మన జిల్లాలో ఓఎస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మెయిన్ పార్ట్ సిఆర్పిసే. మీరు సిఆర్పిస్ కూడా, ఎందుకంటే కోవిడ్ నామ్స్, పాండమిక్ నామ్స్ దృష్టిలో పెట్టుకొని మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉన్న సమయం లోపలనే చాలా జాగ్రత్తగా ఈ యొక్క నామ్స్ దృష్టి పెట్టుకుని, కోవిడ్ నామ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి తిరిగేసి మీ లిస్ట్ ప్రకారంగా అబ్జర్వ్ చేసేసి వారి యొక్క వివరాలన్నింటి కూడా దీనికి నమోదు చేయండి ఫార్మాట్లో. ప్రతిదీ కూడా మీ కోడ్ ఇచ్చే కోడ్స్ ఉన్నట్టుగా చెప్పారు ఇప్పుడు ఆర్పిస్ గారు. దాని ప్రకారంగా మీరు అప్డేట్ చేసినట్టయితే మనం ఓఎస్సిని మనం తొందరగా ఐడెంటిఫై చేసేసి ఎన్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి దీంట్లోనే చాలామంది, కొంతమంది ఓవర్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓవర్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు అట్లే తీసుకొస్తున్నారు, రాసుకోవచ్చు, అట్లా తీయకండి. ఎక్కడైతే ఓవర్ ఏజ్ ఉంటారో ఆ ఇంట్లో ఉన్నటువంటి, ఎందుకు ఓవర్ ఏజ్ ఉంటే ఓవర్ ఏజ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి, ఇది గ్రామ పంచాయతీ నుంచి. వాళ్ళ మ్యారేజ్ బిలో 14+ ఉన్నటువంటి కొంతమంది పెళ్ళి అవుతున్నాయి ఉంటే ఆ సర్టిఫికేట్ కానీ ఏదో కార్డు కానీ తీసేసుకొని మనం సబ్మిషన్ చేసినట్టయితే వాళ్ళని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ముఖ్యంగా సిఆర్పిస్ మీరు ముఖ్య పాత్ర మీదే. కాబట్టి మీకు కావాల్సిన సపోర్టింగ్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానివ్వండి, ఎంఈఓస్ కానివ్వండి, అక్కడ సుభాష్ కానివ్వండి, ఇక్కడ ఆర్పిఎస్ కానివ్వండి, మీకు సపోర్ట్ చేస్తాను తెలియజేస్తూ మరి యొక్క ప్రోగ్రామ్ ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్షరాస్యత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అందరికీ విద్యా విజ్ఞానం ఉండాలి, దాంతో అభివృద్ధి చెందామనే ఆలోచనతోటే అవుట్ ఆఫ్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మనం మెయిన్ స్ట్రీమ్లో పెట్టడమే మన ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో నన్ను ఇన్వైట్ చేసి నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి డిఓ గారికి, సుభాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎంఈఓ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు థ్యాంక్ యూ ఎంఈఓ గారు. ఇంకా టైము ఉంది సార్. చంద్రశేఖర్ సార్ ఎవరైనా అడగాలనుకుంటే సార్ డిఓ గారు మాట్లాడిన తర్వాత ఎవరైనా అడగచ్చు క్వశ్చన్స్ కూడా చెప్తాము. ఆల్రెడీ చేసిందే ఉంది కానీ మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్
డిఓ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ మాట్లాడతారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఏం సుభాష్ సార్ డిస్టర్బ్ అయిపోయింది కంప్లీట్ క్లోజ్ సార్ మాట్లాడట్లేదు. సుభాష్ సార్, హలో సంపత్, సంపత్ సార్ ఏం క్లోజ్ అయినా? టైం అయిపోయింది సార్, మళ్ళీ జాయిన్ అయ్యారు అందరు. వచ్చింది సార్ కూడా వచ్చింది, సుభాష్ సార్ వచ్చింది. మరి సార్ డిఓ గారు వస్తలేదు అని నేను చూస్తున్నా. ఇప్పుడే జాయిన్ అయ్యండి సార్ సుభాష్ సార్. డిఓ గారు సుభాష్ సార్. ఓకే ఓకే ఓకే, ఉన్నాం. అదే సార్ మరి సార్ మాట్లాడుతున్నాను. ఓకే సార్ మాట్లాడతాడు. ఎంత 79 ఉన్నారా? 34 వచ్చింది. 2 నిమిషాలు. 84 75 ఉన్నారు. 75 సార్ మాట్లాడుతున్నారు. అవును, 75 ఉన్నారు. 76 అందరు మ్యూట్ లో పెట్టుకుంటే బాగుండదు. అందరు మ్యూట్ కంపల్సరీ. మ్యూట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది పక్క వాళ్ళకు. ఒకటే ఓకేనా? సంపత్ స్టార్ట్ చేయమా? సార్ చేయండి సార్. 77 అయ్యారు. సంపత్ ఎంత అయింది సంఖ్య? సంపత్ సార్ 78. 80. 78. ఈ స్క్రీన్ షాట్స్ ది సంపత్. సరే ఓకే, స్క్రీన్ షాట్స్ ది సంపత్. ఓకే సార్. ఓకే సంపత్ తీసాను సార్, తీసా. స్క్రీన్ షాట్స్ అన్ని సార్ మాట్లాడేటప్పుడు. ఓకే సార్. సరే ఓకే. ఈరోజు జరుగుతున్నటువంటి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ జూమ్ మీటింగ్ కి ఇచ్చేసినటువంటి ఎంఈఓ నీలకంఠం గారికి, కండక్ట్ చేస్తున్నటువంటి సెక్టర్ ఆఫీసర్ సుభాష్ గారికి, కోఆర్డినేటర్ గా వర్తిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి కాంప్లెక్స్ హెచ్ఎంలకు, ఎంఈఓస్ కి, సిఆర్పిలకు, డిఎల్ఎంటీస్ లకు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కు, ఐఈఆర్పిలకు అందరికీ స్వాగతం. మన రాజీవ్ విద్యా మిషన్ సమగ్ర శిక్ష అభియాన్ లో ఉన్నటువంటి కార్యక్రమాలలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ వర్క్ ఏంటిది అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్.
సార్ వాయిస్ రావట్లేదు. సార్ డిస్కనెక్ట్ అయ్యాడు సార్, మళ్ళీ జాయిన్ అవుతుంది. సంపత్ ఓకేనా? సార్ ఓకే వినిపిస్తుంది సార్. సార్ మీ దగ్గర నెట్ సరిగా లేనట్టుంది సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే సార్. ఓకే సరేలే, సార్ మాట్లాడతాడు. అంటే మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, ఎయిడెడ్ స్కూళ్ళల్లో కానీ, లోకల్ బాడీస్ లో కానీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఎక్కడా కూడా ఎన్రోల్ కానటువంటి స్టూడెంట్స్ అన్నమాట. అదే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఎన్రోల్ కానటువంటి స్టూడెంట్స్, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అట్లాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్లోడ్ చేసే కార్యక్రమమే ఇది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కార్యక్రమం. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని మెయిన్ గా సిఆర్పిలు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని డిఎల్ఎంటీస్, ఎంఎస్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా అప్డేట్ చేస్తూ మానిటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా సిఆర్పిలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారంగా మనకి ఏదైతే షెడ్యూల్ స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఇంతవరకు, సో ఈ షెడ్యూల్ లోపల సిఆర్పిలు, డిఎల్ఎంటీస్ వీళ్ళందరూ కూడా ప్రతి విలేజ్ హ్యాబిటేషన్స్ కు వెళ్ళి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అదంతా ఐడెంటిఫై చేసి వాళ్ళని అప్డేట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ మనకి మొత్తం షెడ్యూల్ 31/12 నుంచి 28/1 వరకు ఇచ్చారు. ఈ అప్లోడింగ్ ఏమో 15/1/22/1 వరకు ఇచ్చారు. అదేవిధంగా మనకు అన్ని కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా అప్లోడ్ చేయాలనేది కూడా వివిధ రకాలైన షీట్స్ అవన్నీ కూడా మీకు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసి ఎవ్రీ ఇయర్ మీరు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కానీ చంద్రశేఖర్ కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. ఇంతవరకు కూడా మన మెదక్ జిల్లాలో సమగ్ర శిక్ష యాక్టివిటీస్ అన్ని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాం. సో ఈ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కార్యక్రమం కూడా మనం సమర్థవంతంగా నిర్వహించి మన మెదక్ జిల్లాలో నిల్ స్టూడెంట్ అని చెప్పేసి మనం రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా వర్కౌట్ చేసి మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. డిఓ గారికి థ్యాంక్ యూ. అదేవిధంగా రమేష్ ఉన్నాడు, మన ఎంఐఎస్ రమేష్ ఉన్నాడా మెదక్? సార్ ఉన్నా సార్. హలో చెప్పు సంపత్. రమేష్ చెప్పు అన్నమాట, చెప్పు నీ వెర్షన్ చెప్పు. ఓఎస్సీ పై సార్ అందరికీ నమస్కారం సార్. హలో హలో సార్ అందరికీ నమస్కారం సార్. ఓకే వినిపిస్తుంది. ఓకే సార్. ఓకే వినిపిస్తుంది, చెప్పేసి. సార్ మనం ఇక్కడ వచ్చేసి ఓఎస్సీ సర్వే సెకండ్ ఫార్మాట్ సార్. ఇది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి సార్ ఐఆర్పీలు చేయాలి. మనం ఓఎస్సీ సర్వే వచ్చేసి యాప్టేషన్ వైజ్ సిఆర్పీలు చేస్తారు. అయితే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు మాత్రం ఐఆర్పీలు మండల్ మొత్తం ఒకటే చేస్తారు సార్. దీంట్లో 49 కాలమ్స్ ఉన్నాయి సార్. 49 కాలమ్స్. ఈ 49 కాలమ్స్ ఇంపార్టెంటే. 0 to 18 years పిల్లలు మాత్రం చేయాలి. ఆధార్ నంబరు ఇంట్లో కాలమ్స్ వచ్చేసి 49 కాలమ్స్ లో చెప్తున్నాను సార్. హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, మండలు, చైల్డ్ నేమ్ వరకు కామన్ సార్. చైల్డ్ సర్నేము, నేము, జెండరు, ఆధార్ నెంబర్ కంపల్సరీ. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది సార్. మనకు ఎన్రోల్మెంట్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇట్లా ఇవ్వాలి సార్. ఇంతకుముందు మనం ఆల్రెడీ కెనరా బ్యాంక్ వాళ్ళ నుండి తీసుకున్నాం బ్యాంక్ అకౌంట్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి. ఒకవేళ లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్తే కెనరా బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ ఇస్తారు. లేకపోతే మన ఆఫీస్లో ఇట్లా ఇంతకుముందు ఇచ్చాము, ఆఫీస్ ద్వారా ఇట్లా ఇవ్వచ్చు సార్ కెనరా బ్యాంక్ డీటెయిల్స్. తర్వాత దీంట్లో వచ్చేసి క్లారిటీ ఉందా సార్? క్లారిటీ ఉంది రమేష్, క్లారిటీ ఉందా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్ వినిపిస్తుంది, మాట్లాడు. ఓకే సార్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, తర్వాత మైనార్టీ ఇది, తర్వాత డిసేబిలిటీ సార్. 20 కాలం చాలా ఇంపార్టెంట్. డిసేబిలిటీ డీటెయిల్స్, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ ఇవ్వాలి సార్ కంపల్సరీ. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, పేరెంట్స్ ఆక్యుపేషన్, ఏం చేస్తారు పేరెంట్స్, 24th కాలంలో అది ఇంపార్టెంట్ సార్. తర్వాత వచ్చేసి పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఇలా రాయాలి సార్ ఈ సర్వేలో.
పేరెంట్ మొబైల్ నంబరు, తర్వాత సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కాబట్టి కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ ఉండాలి సార్. అది ఎంత పర్సెంటేజ్ అన్నా కానీ, ఒకవేళ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ ఇట్లా రాయాలి. తర్వాత ఎడ్యుకేషన్ స్టేటస్, ఆ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు చదువుకుంటున్నారా లేదా, చదువుకోకపోతే ఎందుకు చదువుకోలేరు, ఒకవేళ చదువుకుంటే ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, స్కూల్ నేమో, యూడేస్ కోడ్, అడ్మిషన్ నెంబరు, హెచ్ఎం నేమో, హెచ్ఎం మొబైల్ నెంబర్ కంపల్సరీ సార్. తర్వాత ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి సర్జరీ అవసరం, సర్జరీ అయిందా లేదా, వెదర్ ద సర్జరీ డన్ ఆర్ నాట్, అయితే అయిందని రాయండి సార్. తర్వాత సర్జరీ రిక్వైర్డ్ ఉంటే ఇట్లా రాయండి సార్. ఇందులో 37th కాలంలో సర్జరీ రిక్వైర్డ్ రాయండి సార్. తర్వాత టైప్ ఆఫ్ సర్జరీ రిక్వైర్డ్, ఏ టైప్ రిక్వైర్డ్ సర్జరీ రిక్వైర్డ్ అయిందో రాయండి సార్. తర్వాత ఎయిడ్స్ అండ్ అప్లైస్, అంటే పిల్లలకి ఏమైనా అవసరం ఉన్నాయి లేని రాయండి సార్. ఉంటే ఎలాంటి అవసరం ఉన్నాయి, ఒకవేళ ఇంతకుముందు కొన్ని ఇచ్చారు కాబట్టి ఉంటే ఇంతకుముందే ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి రాయండి సార్. అంటే స్పెసిఫై చేయండి, ఎవరికి ఇచ్చిర్రు, ఏమి ఇచ్చిర్రు, ఆ పేరెంట్లకి ఇచ్చిర్రు అది. తర్వాత ఎస్ఎస్ఏ నుండి ఏం సపోర్ట్ చేస్తున్నాం మనము, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఎస్కాట్ అలాంటి స్పెసిఫై అంటే మనం ఇస్తున్నాం సార్, అది మెన్షన్ చేయాలి ఇలా. తర్వాత పిల్లలకి ఏమన్నా వొకేషనల్ రమేష్ సార్. రమేష్ సార్ చెప్పండి సార్. 1 minute సార్, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, సార్ మాట్లాడతారు. 1 minute. సరే సార్. ఈ మొన్న మనం ఈ స్పెషల్ డిజేబుల్డ్ చిల్డ్రన్ వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్రీగా డొనేట్ చేసినటువంటి ఐటమ్స్ ఏదైతే మనం ఇవ్వాలని అనుకున్నామో, సో అక్కడ మనకి ఏంటంటే చాలా మందికి సదరన్ సర్టిఫికెట్స్ లేవని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఆ సదరన్ క్యాంప్ అనేది ఇప్పుడు మనకు ఓపెన్ అయింది కాబట్టి ఐఆర్పీలు అందరూ కూడా, ఆ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సదరన్ క్యాంప్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి తీసుకోవడం, ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనేది కొద్దిగా గైడ్ చేసి ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా ఆ సర్టిఫికేట్ వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేయండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ చూడండి. కొద్దిగా ఐఆర్పీలు అందరూ పాపం కంపల్సరీ నోట్ చేసుకోండి. ఆ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఐఆర్పీలు అందరూ ప్రతి స్టూడెంట్ కి, పేరెంట్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని వాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే రమేష్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ఏ నుండి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాము మనము, ఫిజియోథెరపీ అది రాయండి సార్. తర్వాత పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ ఇట్లా ఇస్తారట, వొకేషనల్ ట్రైనింగ్ రిక్వైర్డ్ ఉంటే రాయండి, ఎలాంటి ట్రైనింగ్ రిక్వైర్డ్ అనేది ఇలా కావాలి. తర్వాత వచ్చేసి వెదర్ ద చైల్డ్ రిసీవింగ్ పెన్షన్ లాంటిది ఏమైనా వస్తుందా, వస్తే డీటెయిల్స్ రాయండి. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు కొంత పెన్షన్ వస్తుంది కదా సార్, అది రాయాలి. థ్యాంక్ యూ సార్. 49 అయిపోయినాయి. అయితే ఇందులో ఒకటి ఇంపార్టెంట్ ఏదంటే ఓఎస్సీ సర్వేలో ఉన్న సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు, తర్వాత ఐఆర్పీలు చేసే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు టాలీ కావాలి సార్ ప్రతి మండల్ నుండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ ఉంటే చంద్రశేఖర్ సార్ కూడా ఉన్నాడు లైన్ లో, ఎంఏ వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. ఎంఏ గారు ఓకేనా, క్లోజ్ చేద్దామా? చేద్దాం. ఇది ఎవ్రీ ఇయర్ చేసేదే కదా, వాళ్ళకు బాగా నోటీసులు ఉంది. చూడండి మరి, చెప్పండి ఒకసారి, క్లోజ్ చేయండి ఎంఏ గారు. అందరికీ నమస్తే సార్. మనకు ప్రతి సంవత్సరం చేసేదే ఈ సర్వే. దానికి సంబంధించి మన సిఆర్పీలకు మరియు ఐఈఆర్పీలకు పూర్తి అవగాహన ఉంది. అయితే ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే కార్యక్రమం కనుక మనం ఇచ్చిన షెడ్యూల్ లోపల, ఇచ్చిన పీరియడ్ లోపల ఖచ్చితమైన డాటాను కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు అందజేసి, కాంప్లెక్స్ హెచ్ఎంల ద్వారా కన్సల్టేషన్, మళ్ళా మండల్ ద్వారా, ఎంఐఎస్ల ద్వారా ఇది షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. అందరం కూడా దీని లోపల భాగస్వాములం అవుతాము. ముఖ్యంగా ఫీల్డ్ లోపల సిఆర్పీలు, ఐఈఆర్పీలు వాళ్ళ పాత్ర చాలా కీలకము. వాళ్ళ అసలు జాబ్సే దాని గురించి, ఓఎస్సి గురించి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సరి అయిన డాటాను సరి అయిన షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సార్ వేరే ఎంఈఓ సార్ అన్న చెప్తే మాట్లాడితే
బుచ్చా సార్. నథింగ్ సార్, ఏం లేదు సార్. నరసింహ సార్ ఓకే, ఉన్న విషయం చెప్తే ఓకే. సార్ సుభాష్ సార్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. 1.5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. సార్ ఇంకో మీటింగ్ స్టార్ట్ అయింది. ఓకే థ్యాంక్ యూ ఎంఏ గారు. అందరికీ సార్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. సంపత్